హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో దిస్ ఈజ్ శివ. మనం ప్రజెంట్ వచ్చేసి ఎన్ఎస్ఎల్లో ఉన్నామండి. సో ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి నియర్ బై ఉప్పల్ స్టేడియం. సో ఇది వచ్చేసి ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీ. ఈ టవర్ వచ్చేసి బి బ్లాక్ అనమాట. సో బి బ్లాక్లో ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్. సో ఇందులో మనము కంప్లీట్ ఇంటీరియర్ చేసామన్నమాట. సో ఇది ఇంటీరియర్ ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి వర్క్ చేసాము, సో దీన్ని కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మనం స్టార్టింగ్ నుంచి అంటే మెయిన్ డోర్ ఆర్చ్ దగ్గర నుంచి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాము. చూద్దాం. సో ఇది మెయిన్ ఎంట్రీ దగ్గర మనము డోర్కి వచ్చేసి మెయిన్ ఎలివేషన్ చేయడం జరిగింది. సో మనం కంప్లీట్గా ఇలా చేసామండి. సైడ్ వచ్చేసి కంప్లీట్ లెడ్జెస్ ఇచ్చి విత్ ప్రొఫైల్ లైట్ తోటి హైలైట్ చేసాము. టాప్లో కూడా మనము శంకు చక్రాలు, తర్వాత స్వస్తిక్, ఓం సింబల్ తోటి హైలైట్ చేసి దాంతోపాటు ఇక్కడ మనము మెయిన్ డోర్కి వచ్చేసి సెక్యూరిటీ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది సెక్యూరిటీ డోర్ అండి. సెక్యూరిటీ డోర్ ఇచ్చాము. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అనమాట, బిల్డర్స్ ప్రొవైడ్ చేసినది. సో మనం ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ వాల్లో టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి. సో ఈ రైట్ సైడ్ వాల్లో డోర్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఎంసీబీ బాక్స్ అనేది బిల్డర్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా కవర్ చేసుకుంటూ మనం ఎలా ప్లాన్ చేసామంటే ఇవి చార్కోల్ షీట్స్ అనమాట. సో ఈ చార్కోల్ షీట్స్తో పాటు ఇక్కడ ఎంసీబీ బాక్స్ను క్లోజ్ చేసాం. ఇది ఏమైందంటే పైన వచ్చేసి మనకు ఎంసీబీ బాక్స్ వచ్చిందనమాట ఇక్కడ. సో ఇది ఎంసీబీ బాక్స్తో పాటు ఇక్కడ కీ హోల్డర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామన్నమాట. సో ఇది అంతా కూడా మనకు కంప్లీట్గా దీంట్లో మ్యాచ్ అయిపోయింది. మనం క్లోజ్ చేస్తే అక్కడ ఎంసీబీ బాక్స్ ఉన్నది, కీ హోల్డర్లు ఉన్నది అనేది కూడా మనకు విజిబిలిటీ అనేది ఉండదు. సో చాలా నీట్గా వచ్చింది. సో ఇక్కడ మనము టీవీ అనేది ఏం చేసామంటే బ్యాక్ సైడ్ అంతా కూడా అక్రాలిక్ లామినేట్స్ యూజ్ చేసాము. సో కంప్లీట్గా అక్రాలిక్ లామినేట్స్ అనేది ఇక్కడ వచ్చాయన్నమాట. టీవీకి ప్రొజెక్షన్ ఇచ్చాము. దీని బ్యాక్ సైడ్ కూడా మనకు ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ కింద బేస్ యూనిట్ ఒకటి ఇచ్చామండి. సో ఈ బేస్ యూనిట్ కూడా మనకు రెగ్యులర్గా ఏదో వాల్ మౌంటెడ్ లాగా ఇచ్చి మిడిల్లో ఒక సింగిల్ గ్లాస్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మనము డబల్ గ్లాసెస్ ప్రొవైడ్ చేసి బాటమ్ కూడా ఒక సింగిల్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇలా. సో మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి ఇవి హింజెస్ కానీ ఛానల్స్ కానీ కంప్లీట్గా మొత్తం సాఫ్ట్ క్లోజెస్ వస్తాయి అన్నమాట మనకు. సో డ్రాస్ కానీ ఏదున్నా సాఫ్ట్ క్లోజెస్ వస్తాయి. సో ఇది టీవీ బ్యాక్ సైడ్ అంతా అక్రాలిక్ లామినేట్స్. సో ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకు లైవ్లో చూస్తూ ఉంటే చాలా నీట్గా ఉందన్నమాట. ఇది ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీకే తెలుస్తూ ఉంటుంది. సో చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరిగింది. సో మనకు ఇక్కడ టీవీ ఆపోజిట్ సైడ్ అయితే పాలీగ్రానైట్ షీట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పాలీగ్రానైట్ షీట్ కూడా మనకు టీవీతో మ్యాచ్ చేసుకుంటూ సేమ్ కాంబినేషన్లో వైట్ మార్బుల్ ఫినిష్లో ఇచ్చామండి. విత్ గోల్డ్ కలర్ టీ పట్టీలతోటి హైలైట్ చేసాము. దాంతోపాటు ఈ వాల్ను కూడా వాల్ పేపర్ తోటి హైలైట్ చేసామన్నమాట. సో ఇది మనకు హాల్లో వచ్చేసిన టీవీ యూనిట్ అండ్ బ్యాక్ సైడ్ పాలీగ్రానైట్ షీట్స్. దాంతోపాటు ఇక్కడ మనము పార్టీషన్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి పూజా యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పూజా యూనిట్ అనేది చాలా గ్రాండ్గా వచ్చింది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ పార్టీషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పార్టీషన్ కూడా మనము బ్యాక్ సైడ్ అంతా ర్యాపర్స్ లాగా ఇచ్చేసాము. సో కింద బేస్ వచ్చేసి ఈ సోఫాకు ఈక్వల్గా మనము స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ స్టోరేజ్తో పాటు అన్ని లెడ్జెస్ ఇచ్చామండి. విత్ స్పాట్ లైట్స్ తోటి దీన్ని హైలైట్ చేసాము. సో ఈ పార్టీషన్ను పూజతోటి కనెక్ట్ చేసామన్నమాట. పూజతో కనెక్ట్ చేసి ఆర్చ్ లాగా వచ్చింది. సో ఈ పూజ బ్యాక్ సైడ్ కూడా మనము టీవీతో మ్యాచ్ చేసాం వీటిని. సో టీవీకి డోర్ బ్యాక్ సైడ్ వచ్చిన చార్కోల్ షీట్ లోవర్స్ అండ్ పాలీగ్రానైట్స్ అనమాట ఇది. సో ఇక్కడ పూజ దగ్గర ఇచ్చినది, పూజకు సైడ్ ఇచ్చినది, ఇవన్నీ కూడా పాలీగ్రానైట్ షీట్స్. సో ఇదంతా చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ వైజ్ కూడా చాలా నీట్గా అండ్ గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట ఇక్కడ. సో పూజ అనమాట. సో పూజను మనము ఎలా చేసామంటే సపరేట్ ప్రొవిజన్ అనేది ఏం లేదండి. మనం ఇక్కడ ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది పూజ కోసం అనేసి. సో వాస్తు ప్రకారం కూడా ఫస్ట్ ఆప్షన్ను బేస్ చేసుకొని ఈస్ట్ వెస్ట్ కాంబినేషన్లో పూజ ఉండాలనే ఉద్దేశంతో సో ఇక్కడ సపరేట్ పూజా క్యాబినెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పూజా క్యాబినెట్ కూడా మనం యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి కంప్లీట్ ఈ ఫ్రంట్ కనబడుతున్న లామినేట్ అంతా కూడా మీకు అక్రాలిక్ లామినేట్ యూజ్ చేసామండి. సో విత్
గ్లాస్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ గ్లాస్ డోర్స్ కూడా ఎలా ఉన్నాయంటే మనకు అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్కి ఓపెన్ చేసుకునే విధంగా, లేదు అనుకుంటే మనకు ఇన్సైడ్ కూడా ఓపెన్ చేసుకుందాము, అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటే ఇన్సైడ్ కూడా డోర్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది పూజా యూనిట్ అండి. ఇంటర్నల్గా మనం ఎలా చేసామంటే కింద వచ్చేసి స్టోరేజ్ పర్పస్, అంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అలాంటివి స్టోర్ చేసుకోవడానికి 2 డ్రాస్ ఇచ్చాము. అటు 2 సైడ్స్ 2 సింగిల్ డోర్స్ ఇచ్చాము. అండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లాట్ఫామ్తో పాటు బ్యాక్ సైడ్ అనేది వెంకటేశ్వర స్వామి తోటి ప్రింటెడ్ గ్లాస్ అన్నమాట. ఈ డిజైన్ మొత్తము ప్రింటెడ్ గ్లాస్ మీద వచ్చింది. సో 2 సైడ్స్ మనము లెడ్జెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైనా ఐడిల్స్ ఇలాంటివి పెట్టుకునే దానికోసం అనేసి. సో దాంతోపాటుగా మనకు ఇంటర్నల్గా కూడా పూజలో కూడా మెయింటెనెన్స్ ఎటువంటి మెయింటెనెన్స్ ఉండకూడదు అనేసి, అంటే మనం ఏదైనా ద్వీపం పెట్టినప్పుడు ఆ స్మోక్స్ అవి వచ్చినా కూడా సైడ్ వాల్స్ అనేది ఈజీ మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో పాలీగ్రానైట్ షీట్ తోటి హైలైట్ చేసాం. ఇంటర్నల్గా సైడ్ 2 వాల్స్ విత్ గోల్డ్ స్ట్రిప్స్ అనేది ప్రొవైడ్ చేసాం అన్నమాట. సో ఇది పూజా యూనిట్ ఇలా సింపుల్గా చేసాము. చాలా గ్రాండ్ లుక్ అనేది మనకు కనబడుతుంది. సో మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా, పూజ ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే అంత నీట్గా ఉందన్నమాట పూజ కూడా. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఇటు సైడ్ ఉన్న వాళ్ళకు పాలీగ్రానైట్ షీట్ తోటి హైలైట్ చేసాము. సో మ్యాక్సిమము మీకు హాల్లో ఎక్కువ పాలీగ్రానైట్ షీట్స్ కనపడుతున్నాయి. సో వీటిని యూజ్ చేసేదానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఏమవుతుంది అంటే, సారు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు చిన్నపిల్లలు మనకు వాల్స్ మీద ఏదైనా మార్కింగ్ చేసినా, ఏదైనా చిన్న చిన్న స్టెయిన్స్ పడ్డా కూడా ఈజీ మెయింటెనెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో పాలీగ్రానైట్ షీట్స్ అనేది మీకు అక్కడ సోఫా బ్యాక్ సైడు ప్లస్ డైనింగ్, ఈ పూజ సైడ్ వాల్స్కు వీటికి అన్నిటిని కూడా పాలీగ్రానైట్ తోటి మ్యాచ్ చేసాము. సో ఈ పాలీగ్రానైట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, దీని మీద ఎలాంటి మరకలైనా కూడా, లేకుంటే పిల్లలు ఏదైనా పెన్తో కానీ మార్కర్తో కానీ స్క్రాచెస్ పెట్టినా ఇలాంటివి చేసినా కూడా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. మనం ఏదైనా చిన్న క్లాత్ తీసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అనమాట ఇవి. సో మనకి ఇటు పక్క వాళ్ళకు క్రాకరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్రాకరీ యూనిట్తో పాటు ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కూడా ఇక్కడే ఇచ్చామండి. సో ఇది కంప్లీట్గా క్రాకరీ యూనిట్. సైడ్ వచ్చేసి మనము గ్లాస్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి బ్లాక్ కలర్ గ్లాస్ డోర్స్ విత్ అల్యూమినియం ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ డోర్స్ అనమాట. సో దాంతోపాటు మనకి ఇది ఓవర్ హెడ్ స్టోరేజ్ అంతా గ్లాస్ డోర్స్తోనే ప్రొవైడ్ చేశాము. దాంతోపాటు పైన మనకు స్టోరేజ్ కోసం అనేసి ఫుల్గా క్రాకరీ యూనిట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ బేస్లో కూడా మనము ఇది క్వార్జ్ స్టోన్ తోటి ప్లాట్ఫామ్ ఇచ్చాము. దట్టు ఈ డాడో ఏరియాలో టైల్స్ ప్లేస్లో గ్లాసెస్ అనేది యూజ్ చేసాం. వీటిని డైమండ్ గ్లాసెస్ అంటాము. సో ఈ లుక్ తోటి మనకు ఆల్మోస్ట్ మీకు ఇది అక్రాలిక్ లామినేట్స్ విత్ ప్రొఫైల్ గ్లాస్ తోటి క్రాకరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ డైనింగ్లో కూడా ఇలా ప్రొవైడ్ చేసామండి. సో ఒకటేమో శాండ్లర్ కోసం ప్రొవిజన్ ఇచ్చాము, అండ్ ఆల్సో ఒక లొకేషన్లో ఫ్యాన్ వచ్చింది. ఆల్మోస్ట్ మీకు ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లాగా అండ్ ప్రొఫైల్ లైట్ తోటి హైలైట్ చేసామండి ఫాల్ సీలింగ్ మొత్తము. సో హాల్లో కూడా అలానే ప్రొవైడ్ చేసాము. కాకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కదా, ఇక్కడ హైట్ అనేది కొంచెం లో హైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 9 feet 2 inches ఉంటుంది కాబట్టి ఫ్యాన్ ప్రొవిజన్ అనేది కొంచెం మనం అలా స్టెప్ ప్లాన్ చేసామండి, మరీ డౌన్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కిచెన్ ఎంట్రీ అండి. సో మనం ఇట్లా కిచెన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ ఏమో మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రీ వస్తుంది. సో ఇది ఇక్కడ మనం కిచెన్ ఎంట్రీకి ఆర్చ్ కూడా ప్లాన్ చేసాము, విత్ స్పాట్ లైట్స్ తోటి ప్రొవైడ్ చేసామన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ మనం కిచెన్ ఎంటర్ అవుతూ ఉంటే ఈ వాల్ కూడాను మనము పాలీగ్రానైట్ షీట్ తోటి మ్యాచ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు చాలా గ్రాండ్గా కనపడుతుంది అనేసి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ అనేది మనం ఎలా ప్లాన్ చేసాము అంటే, సో ఆల్మోస్ట్ కిచెన్లో ఎవరైనా కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది స్టోరేజ్ కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆ స్టోరేజ్ని బేస్ చేసుకొని ఈ కిచెన్ మనం అనేది ఇలా ప్లాన్ చేయడం జరిగింది. సో కిచెన్లోకి ఎంటర్ అవుతూనే మనకు రైట్ సైడ్లో ఒక చిన్న ఏరియా వచ్చింది. దాన్ని మనం ఎలా ప్లాన్ చేసాము అంటే, మీకు కిచెన్లో ఇక్కడ స్టవ్ దగ్గర నించున్నప్పుడేమో ఇది మనం ఓటీజీ ప్లాన్ చేయడం జరిగింది. ఓటీజీ ప్లేసు పోను బ్యాలెన్స్ ఏరియా ఉంటే అది ఇటు సైడ్కి మనం డోర్ పెట్టుకుంటే యూసేజ్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ డెప్త్ను క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఇలా డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో దట్టు మనకేమవుతుందంటే కిచెన్ ఎంట్రీ అవుతున్నాం కాబట్టి నార్మల్ వుడెన్ డోర్స్ కంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇస్తే లుక్ వైజ్ కూడా బాగుంటుంది అనేసి మనము అల్యూమినియం గ్లాస్ ప్రొఫైల్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఎల్ షేప్ కిచెన్ అండి. ఈ ఎల్ షేప్ కిచెన్లో మనకు ఆల్మోస్ట్గా ఈడ క్వార్జ్ స్టోన్ అనేది యూజ్ చేసాము. సో ఇదే క్వార్జ్ స్టోన్ అనేది డాడో ఏరియాలో కూడా యూజ్ చేయడం జరిగింది. టైల్స్ ప్లేస్లో రీప్లేస్మెంట్లో స్టోనే వాడాము. సో ఇక్కడ స్టవ్ కూడా మనకు 4 బర్నర్ స్టవ్ అండి ఇది. దీన్ని కూడా మనము ఇన్బుల్ట్ చేసామన్నమాట. గ్రానైట్ కట్ చేసి ఇన్బుల్ట్గా కూర్చోబెట్టాము. సో ఈ కిచెన్లో కూడా మనం యూజ్ చేసిన మెటీరియల్ ఏమవుతుందో అంటే అది అక్రాలిక్ లామినేట్స్ విత్ HDHMR ప్లైవుడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనకు సింక్ కింద 2 డోర్స్ ఇచ్చామండి. దాంతోపాటు ఇక్కడ మనం అన్ని స్టవ్ దగ్గర బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కట్లరీ, కప్ అండ్ సాసరు, సో కంప్లీట్గా సాఫ్ట్ క్లోజెస్ అండి మనకి ఇక్కడ ఇచ్చిందంతా. ఎంటైర్ టోటల్ ఫ్లాట్ అంతా సాఫ్ట్ క్లోజే యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆల్మోస్ట్ గోలా ప్రొఫైల్ అంటాం అనమాట. వితౌట్ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి వీటిని గోలా ప్రొఫైల్స్ అంటాము. సో ఆల్మోస్ట్ మనకి ఎల్ షేప్ కిచెన్ రావడం జరిగింది. సో దాంతోపాటు ఇటు పక్క కార్నర్లో మనము రోలింగ్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇది రోలింగ్ షట్టరు. సో రోలింగ్ షట్టర్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. దాంతోపాటుగా మనకు మిక్సీ, వెజ్ గ్రైండర్ వీటికైనా యూజ్ చేసుకోవాలనేసి ఇట్లా ట్రాక్ కూడా ఇచ్చాము మిక్సీ యూసేజ్ కోసం అనేసి. సో ఇట్లా బేస్ యూనిట్ అనేది ఇలా ప్లాన్ చేసాము. సో దాంతోపాటుగా మనకు సింక్ పైన వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. వాటర్ ప్యూరిఫైర్ కూడా హైట్ చేసుకుంటూ డోర్స్ ఇచ్చాము. సో ఇది కంప్లీట్గా మనకు ఓవర్ హెడ్ స్టోరేజ్ అండి. ఓవర్ హెడ్ స్టోరేజ్ మొత్తం ఇలా ప్లాన్ చేసాము. సో పైన కూడా లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో మనము 2 సైడ్స్ స్టోరేజ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో మీరు ఎంటర్ అవుతూనే మీకు స్ట్రైట్గా ఒక చిన్న సింపుల్ స్టోరేజ్ యూనిట్ అనేది ప్లాన్ చేసాము. సో 2 స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసామండి ఇక్కడ. సో ఇంటర్నల్గా లైటింగ్ కూడా వస్తుంది మనకి. ఇది ప్రొఫైల్ లైట్ అనేది ఇక్కడ యాడ్ చేసాము. సో ఈ వార్డ్రోబ్తో పాటు కంటిన్యూషన్లో మనకి ఇక్కడ సిట్అవుట్ అనేది ఒకటి ఇచ్చాము. సో ఈ సిట్అవుట్ కూడా టాప్లో ప్యానలింగ్ చేసేసి వాటికి ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ మనకు వర్క్ స్టేషన్ అనేది ఒకటి ప్లాన్ చేసామండి. సో వర్క్ స్టేషను కంటిన్యూషన్లో కాట్ వస్తుంది. సో ఇక్కడ కాట్ కూడా ఇచ్చాం కదా, ఇది కూడా మనకు ఆల్మోస్ట్ కింగ్ సైజ్ కాట్ అనమాట ఇది. సో ఇది కంప్లీట్గా హైడ్రాలిక్ కాట్ అండి. విత్ 100% స్టోరేజ్ కోసం ఇచ్చాము. దట్టు మనకు ఫుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా విత్ కుషన్ తోటి దీన్ని హైలైట్ చేసామన్నమాట. సో మన కాట్ మొత్తం కూడా హైడ్రాలిక్ వస్తుంది అన్నమాట. మ్యాట్రిసెస్తో పాటు మనం లిఫ్ట్ చేయొచ్చు వీటిని. సో ఫుల్ 100% స్టోరేజ్ ఉంటుంది మన కాట్ కింద. సో మనకి ఇటుపక్క సౌత్ సైడ్ వాళ్ళకు కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేసామంటే బాటమ్ డ్రాస్ ఇచ్చాము. పైనుంచి మనకు ఫుల్ హైట్ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో కింద వచ్చేసి మనకు అన్ని బాస్కెట్స్ ఇచ్చాము, టాండమ్ బాస్కెట్స్. సో ఈ లైన్ అంతా కంప్లీట్ బాస్కెట్స్ ఇచ్చాము. సో ఇదంతా స్టోరేజ్ పర్పస్ ఇచ్చాము. దాంతోపాటు మనకి ఇక్కడ ఒక ఫోల్డబుల్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి వాళ్ళకి. సో కాట్ పక్కనే ఫోల్డబుల్ టేబుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకు కాట్ బ్యాక్ సైడ్ అంతా వాల్పేపర్ తోటి ఈ వాల్ మొత్తం హైలైట్ చేసాము. సో మనము ఈ వార్డ్రోబ్ కాంబినేషన్లోనే ఇటు పక్క సైడ్ మనం వచ్చేసి యూజ్డ్ క్లాత్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది డైలీ వేర్ క్లాత్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వెంటిలేషన్ పర్పస్లో ఈ డోర్ కూడా మనం ఏదైనా CNC కటింగ్ తోటి మంచిగా డిజైన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయండి. సో ఒకటి చిల్డ్రన్ బెడ్రూము అండ్ గెస్ట్ బెడ్రూము. సో ఈ 2 బెడ్రూమ్స్ ఎంట్రీలో కూడా మనము సింపుల్గా ఆర్చ్ ప్లాన్ చేసాము. సో వ్యానిటీకి ఎంట్రీలో ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక వ్యానిటీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వెరీ సింపుల్గా మినిమల్ బేసిక్ స్మాల్ సింక్ను ప్రొవైడ్ చేస్తూ, సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా పాలీగ్రానైట్ షీట్స్ విత్ టచ్ మిర్రర్ తోటి దీన్ని హైలైట్ చేయడం జరిగింది మనం. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకు సౌత్ సైడ్ వాల్కి స్టోరేజ్ ప్లాన్ చేయడం జరిగింది. సో సౌత్ సైడ్ వాల్కి మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు ఎంటర్ అవుతూనే మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్కు స్టోరేజ్ ప్లాన్ చేసాం కదా.
సో ఇది కూడా మంచి మనకు మంచి సిఎన్సి డిజైన్ తోటి ప్లాన్ చేసి స్ప్రెడ్ క్లాత్ బాక్స్ లాగా దీన్ని కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇది మొత్తం వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. వీటిని స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి ఇక్కడ. సో మనకు రూమ్ సైజును బేస్ చేసుకొని సో కస్టమర్కి ఉన్న రిక్వైర్మెంట్ను మనము రిమైండ్ చేసుకుంటూ సో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఎంతవరకు మనం ఈ రూమును యూటిలైజ్ చేయగలమో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకొని ఈ రూమ్ను డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ రూమ్లో ఆల్మోస్ట్ మనకు కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి యూనిట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటిలలో మేజర్గా వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేశాము, కంప్లీట్గా పైన లాఫ్ట్ ఇచ్చాము. సో దాంతోపాటు ఇక్కడ మనకు వర్క్ స్టేషన్స్, సో ఇక్కడ కూడా మనకు 2 సిట్టింగ్ కెపాసిటీతో వర్క్ స్టేషన్ అనేది ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ 2 పర్సన్స్ ఫ్రీగా కూర్చొని వర్క్ చేసుకునే విధంగా మనం ఇక్కడ వర్క్ స్టేషన్ ప్లాన్ చేసాము. సో టాప్లో బుక్ సెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్కడ మనం దేన్ని డిస్టర్బ్ చేయకోకుండా సో బిల్డర్ ప్రొవైడ్ చేసిన ఏసీ యూనిట్తో సహా దేన్ని కూడా మనం డిస్టర్బ్ చేయకోకుండా ఉన్న ప్లేస్ను యూజ్ చేసుకుంటూ కస్టమర్కు కావలసిన ప్రతి ఐటమ్ను ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో ఇక్కడ అడిషనల్గా మనం ఇంకొక ఐటమ్ ఏమి ఇచ్చాము అంటే అటుపక్క వార్డ్రోబ్కు డిస్టర్బెన్స్ లేకోకుండా ఫోల్డబుల్ టేబుల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వర్క్ స్టేషన్తో పాటు ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ ఇచ్చాం విండో దగ్గర. మనకి ఏదన్నా రేర్ యూసేజ్లో ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినా ఇక్కడ వీళ్ళతో పాటు చదువుకునే విధముగా ఆర్ఎల్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూర్చొని వర్క్ చేసుకునే విధంగా కూడా మనము ఈ రూమ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనం ఇక్కడ 2 చిల్డ్రన్స్కు యూజ్ అయ్యే విధంగా కింగ్ సైజ్ కాట్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇది కూడా సేమ్ మనకు ఫుల్ కుషన్ తోటి విత్ 100% స్టోరేజ్ హైడ్రాలిక్ తోటి కాటును ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాటుకు ఇటుపక్క కార్నర్లో డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ మనకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎలాంటి ఐటమ్స్ అన్నీ ఉండాలి అనుకుంటున్నామో 99% ఈ రూమ్లో కవర్ చేసామన్నమాట. సో వార్డ్రోబ్ స్టోరేజ్ కోసం వచ్చింది, అండ్ 2 సిట్టింగ్ కెపాసిటీ వర్క్ స్టేషన్స్ వచ్చాయి, అండ్ కింగ్ సైజ్ కాటు ఆల్సో డ్రెస్సింగ్ టేబుల్తో సహా ప్రొవైడ్ చేశాము. సో చిల్డ్రన్ థీమ్ను బేస్ చేసుకుంటూ కాట్ బ్యాక్ సైడ్ వాల్ అనేది ఇలా వాల్పేపర్ తోటి సింపుల్గా హైలైట్ చేశామండి. సో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. సో పాల్ సీలింగ్ కూడా మనకు సేమ్ మాస్టర్ బెడ్రూమ్ అక్కడలాగానే ఇది కూడా ప్లెయిన్ పాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ తోటి ప్రొవైడ్ చేసామన్నమాట. సో గెస్ట్ బెడ్రూమ్లో మనము ఈ వాల్కి వచ్చేసి కంప్లీట్గా వార్డ్రోబ్ ప్లాన్ చేసాము విత్ స్లైడింగ్ డోర్స్ తోటి ఇచ్చేసామండి. సో టాప్లో కంప్లీట్గా లాఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. దట్టు ఇక్కడ మనకు కార్నర్లో వచ్చేసి ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము. సో డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ మనకు క్వీన్ సైజ్ కాట్ అనేది ఇచ్చామండి విత్ 100% హైడ్రాలిక్ తోటి ప్రొవైడ్ చేసాము. సో కాట్ బ్యాక్ సైడ్ వాల్ అంతా కూడా వాల్పేపర్ తోటి హైలైట్ చేయడం జరిగింది. హాయ్ మేడం. హాయ్. సో మేడం మీరు తేజస్తో ఎలా అప్రోచ్మెంట్ మేడం? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మేము చాలా వీడియోస్ చూసామండి ఇంటీరియర్ కోసము. అంటే నేమ్ చేయొద్దు కాబట్టి చెప్పట్లేదు, బట్ చాలా ఇంటీరియర్స్ చూసాము. తేజస్ వీడియోస్లో మాకు కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. అంటే కొంచెము ఫ్యాక్టరీ రిలేటెడ్ వీడియోస్ కనిపించాయి, అవన్నీ చూసి మాకు బాగా అనిపించింది. అందుకని చెప్పి మేము కొటేషన్ తీసుకుందాము జస్ట్ అని చెప్పి కాల్ చేసాము మీకు. సో ఒకసారి చూసాము కదా, మీరు వచ్చారు చూసారు. సో మాకు బాగానే అనిపించింది. అంటే మీరు చెప్పిన సజెషన్స్ కూడా మాకు బాగానే అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంతకుముందు చూసిన ఇంటీరియర్స్ మేము చెప్పింది కూడా వాళ్ళు వినటానికి లేకుండా వాళ్ళు ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పారు. కానీ మాకు అలా కాకుండా మాకు కావాల్సినట్టు మేము డిజైన్ చేసుకుంటాము. బట్ కొన్ని సజెషన్స్ కుదురుతుందా కుదరదా, లేదు బాగుంటుందా చెప్పాలి అనుకున్నాము. అలాగే ఉన్నారు తేజస్ వాళ్ళు. సో మాకు ఎలా కావాలో అలా అయితే డిజైన్ చేశారు. స్టార్టింగ్లో మీకు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చారు కదా, సైట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు చెప్పారు కదా, ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయా కాదా అనేసి మీరు ఎలా బిలీవ్ చేశారు? సో ఇంత హెవీ రిక్వైర్మెంట్స్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో 2 సైడ్స్ వార్డ్రోబ్స్ వచ్చాయి, చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 సిట్టింగ్ కెపాసిటీ వర్క్ స్టేషన్స్ ఇచ్చాము,
ఇవన్నీ స్టార్టింగ్లోనే డిస్కస్ చేశాం కదా, రైట్. సో ఇవన్నీ మేము చేయగలుగుతామా లేదా అనేది మీరు ఎలా బిలీవ్ చేశారు మమ్మల్ని? అంటే ఇప్పుడు అవతల వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి తెలిసిపోతుందండి వెదర్ వీ కెన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని. ఓకే. అంటే మేము మల్టిపుల్ వీడియోస్ చూసాము. సో ఒక కంపెనీ అయితే డెఫినెట్గా వాళ్ళు ఏదో చేసేస్తారు, మోసం చేస్తారు, అలాంటివి అయితే ఉండవు అని నా నమ్మకము. సో మేము అదే గట్ ఫీలింగ్తో వెళ్ళాము. ఇన్ని వీడియోస్ చేశారు అంటే డెఫినెట్లీ నమ్మొచ్చు అని మాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం. సార్ మనము కొటేషన్ అది మీకు ఇచ్చున్నాం కదా స్టార్టింగ్లో, సో మనం ఇచ్చిన కొటేషన్ను బేస్ చేసుకొని అది మీకు రీజనబుల్గా అనిపించిందా? అంటే మీరు మినిమం ఒక 3 to 4 కొటేషన్స్ అనేది తీసుకుని ఉంటారు కదా, సో మన తేజస్తోనే మీరు వర్కౌట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే మీరు అప్రోచ్ కాకముందు మేము ఒక 2-3 కొటేషన్స్ చూసాము. ఓకే. బేస్డ్ ఆన్ ద కంపారిజన్స్ మీ ప్రైసెస్ కొంచెం రీజనబుల్ అనిపించాయి మాకంటే విత్ సూట్స్ అవర్ బడ్జెట్. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యు ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మా కస్టమైజేషన్ మీరు ఎంబెడ్ చేసుకోవడానికి ఓకే. అది ఈజీగా ఉందన్నమాట. సో దట్స్ వై వి వెంట్ విత్ యూ. మేడం కిచెన్ మనకు మీకు ఆ స్పేస్ అంతా సఫిషియెంట్గానే ఉందా మేడం? సఫిషియెంట్గానే ఉందండి. మనం ఇంకొకటి ఎక్స్టెండెడ్ కిచెన్ చేసాం కదా పక్కకి, ఆ యూటిలిటీ ఏరియాని యూజ్ చేసుకుని దానివల్ల ఇంకా ఎక్కువ స్టోరేజ్ వచ్చింది. స్టోరేజ్ యూటిలిటీ అవుతుంది. సో మనకి ఎంట్రన్స్లో మీకు ఇటు పక్క ఒక ప్రొఫైల్ గ్లాస్ డోర్స్, అంటే స్పేస్ తక్కువగా ఉందనేసి మనం ప్రొవైడ్ చేసాం కదా, సో ఇలాంటివన్నీ మీకు యూజ్ అవుతున్నాయా? చాలా యూజ్ అవుతున్నాయండి. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఏ రిలయబుల్ ఇంటీరియర్ వర్క్ యూ కెన్ బ్లైండ్లీ గో విత్ తేజాస్ బికాస్ దే హ్యావ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే మీకు ఏ వర్క్ కావాలన్నా వాళ్ళు చేసి పెట్టగలరు. సో అబ్సల్యూట్లీ ట్రస్టెడ్ అండి. సో ఎవరైనా సరే వీ రికమెండ్ తేజాస్ ఇంటీరియర్స్. సో కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా మనము మీరు వీడియో మొత్తం చూశారు కదండి, సో దాంతోపాటు మనకు కస్టమర్ సార్ వాళ్ళు కూడా చెప్పిన రివ్యూ కూడా చూశారు కదా, సో మీకు ఎవరికైనా తేజాస్తో వర్క్ చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్.